రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీపావళి నుంచి 100 GB వరకు క్లౌడ్ స్టోరేజీని వెల్కమ్ ఆఫర్ కింద ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. ముఖేష్ అంబానీ నిర్ణయంతో ఇప్పటికే ఈ విభాగంలో కీలకంగా ఉన్న గూగుల్, యాపిల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. క్లౌడ్ స్టోరేజ్ విభాగంలోకి జియో ఎంట్రీ ఇవ్వడంతో గూగుల్, యాపిల్ తమ సేవల ధరలు తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు ఇప్పటికే స్టోరేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లలో అధిక మంది గూగుల్ ఉచితంగా అందిస్తున్న 15 GB డేటా పరిమితికి చేరువయ్యారు. దీంతో వారు అదనపు స్టోరేజీ కోసం గూగుల్ వన్ను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం గూగుల్ వన్ 100 GB స్టోరేజీ ధర ₹130గా ఉండగా ఐక్లౌడ్ 50 GB స్టోరేజీ ధర ₹75గా ఛార్జ్ వసూలు చేస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ క్లౌడ్ సేవల గురించి ప్రస్తావించారు. ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి డిజిటల్ కంటెంట్ను జియో యూజర్లు భద్రంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకురాబోతున్నామని అంబానీ వెల్లడించారు. వెల్కమ్ ఆఫర్ కింద 100 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా అందించనున్నామని తెలిపారు. అయితే ఇంకా ఎక్కువ క్లౌడ్ స్టోరేజీని కావాలనుకునే వాళ్లకి అందుబాటు ధరల్లోనే అందిస్తామని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. మరోవైపు రైడ్ అగ్రిగేటర్ అయిన ఓలా క్యాబ్స్ తొలుత మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవల నుంచి వైదొలిగింది. తర్వాత గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమించింది. తాజాగా సొంతంగా తీసుకొచ్చిన ఓలా మ్యాప్స్కు మళ్లింది. దీంతో ఏటా ₹100 కోట్ల ఆదా అయినట్లు ఓలా CEO భవీష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ ప్రభావంతో ఇండియాలోని డెవలపర్ల కోసం గూగుల్ మ్యాప్స్ గతంలో ఎన్నడూ లేనంతగా ధరలను 70% తగ్గించింది. అయితే ఓలా, మ్యాప్ మై ఇండియా వంటి సంస్థలు బిగ్ టెక్ కంపెనీలకు సవాలు విసురుతున్న వేళ జియో ప్రకటన వెలువడింది. ప్రస్తుతం జియో నుంచి తీవ్ర పోటీ నెలకొన్న వేళ క్లౌడ్ స్టోరేజీ ధరలను ఆయా కంపెనీలు తగ్గించే అవకాశం ఉంది.